ఒరే ఇదేంద్ర ఇంతమంది ఉన్నా అనుకుంటారా? హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రోహిత్ రిపోర్టింగ్ ఫ్రమ్ మనగూర్. ఎలా ముచ్చట ఏంటంటే, ఇక నేను మా దోస్తు వాళ్ళందరం కలిసి మేడారం అయితే స్టార్ట్ అయిపోయినా మామ. ఇక 2 రోజులు అయితే మేడారం అయితే స్టార్ట్ అయిపోతుంది అందరికి తెలిసిందే. ఇక మనం అప్పుడైతే చాలా జనాలు ఉంటారని చెప్పి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినా మామ. ఇంకెట్లనే పోతలేదు, బండి మీద అయితే స్టార్ట్ అయిపోయినా మేమైతే. మా ఊరికి వెళ్ళి మేడారం అయితే 100 కిలోమీటర్లు వచ్చేస్తుంది. ఇక అలా అని చెప్పి పొద్దుగాల అయితే స్టార్ట్ అయిపోయినా మామ. ఇక మీలో ఎంతమంది మేడారం వెళ్ళారో జర్ర అయితే కామెంట్ చేసిరు మామ. ప్రతి ఒక్కరికి రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఇక గట్లనే మేడారంకి ఇంకెంతమంది రావాలి, ఎప్పుడు వస్తున్నారో అయితే అది కూడా జర అయితే కామెంట్ చేసారు మామ. నేనైతే ఫుల్ అయితే ఎక్సైటెడ్ ఉన్నా ఎప్పుడెప్పుడు వెళ్దామా మేడారం అని చెప్పి. ఇక నేనైతే ఎప్పుడో నా చిన్నప్పుడు అయితే 6 years బ్యాక్ అయితే నేనైతే మేడారం అయితే వెళ్ళిన మామ. అప్పటికెళ్ళైతే ఇక నేను మేడారం అసలు వెళ్ళలేదు, చూడలేదు. ఇంకా ఎలా ఉంటుంది అని చెప్పి చాలా ఎక్సైటెడ్ అయితే ఉన్నా నేను. ఇట్లా మాట్లాడుతున్న దగ్గరకి అయితే మేడారంకి అయితే వచ్చేసినాం. ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం మామ. గిది మామ మన ఎంట్రన్స్ మేడారంకి అయితే. ఇక మన మేడారం ఎంటర్ అవుతాడు. ఆ ఫీల్ వైబ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మామ నిజంగా. ఇక ఎంట్రన్స్ లోకి వెళ్ళగానే ఇంతమంది ఎంత క్రౌడ్ ఉంటారని చెప్పి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. నిజంగా లిటరలీ మనిషి మంచిగా గ్యాప్ కూడా లేదు మామ. అంత క్రౌడ్ వచ్చేసారు. ఇప్పుడే ఇంత ఉంటే జాతర మాత్రం నిజంగా మస్తు హవా ఉంటుంది మామ. ఇక నా లక్ ఏంటంటే ఆ క్రౌడ్ లో కూడా నాకు గద్దెల వరకు అయితే వెళ్ళే ఛాన్స్ అయితే దొరికింది మామ. ఇక తర్వాత దర్శనం చేసుకొని చెలవన్ కూడా ఎగ్జిబిషన్ సైడ్ అయితే వెళ్ళిపోయినా. ఇక డే టైం కాబట్టి ఎగ్జిబిషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక చెలవన్ కూడా మొత్తం చూసేసి సీదా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినా మామ. ఇక ఇది మామ ఇవాళ మన డైలీ వ్లాగ్. చెల్ల ఉంటా బాబాయ్, నమస్తే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్, నమస్తే.